హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? సో చికెన్ బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అల్లం, ఉప్పు, కారం, ధనియాల పొడి, ఆయిల్, పసుపు, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, మసాలా దినుసులు మరియు ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగండి. ఓకేనా? ఇప్పుడు చికెన్ని మంచిగా మ్యారినేట్ చేసుకుందాం. 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ మ్యారినేట్ చేసుకుందాం. అల్లం తగినంత వేసుకోండి. ఓకేనా? సాల్ట్, కారం, గరం మసాలా, పసుపు, ఆయిల్ కూడా వేసినాను. కర్డ్ వేసుకోండి మంచిగా. ఈ మసాలాలన్నీ వేసేసుకోండి. కొంచెం పుదీనా వేస్తున్నాను, మరి ఎక్కువ వేసుకోవట్లేదు. కొత్తిమీర కూడా వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా కొన్ని వేసుకోండి. ఇవి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే కొంచెం గ్రేవీ అనేది థిక్ అవుతుంది వేసుకొని. ఇప్పుడు అన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా ముక్కలకి బాగా మసాలా పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకి బిర్యానీ మంచి రుచికరంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫైనల్గా లెమన్ కూడా యాడ్ చేద్దాం. సరిపోతుంది. మంచిగా మిక్స్ చేసుకొని లాస్ట్కి చికెన్లో ఉప్పు సరిపోయిందో లేదో కూడా టేస్ట్ చేసి చూడండి. ఒక్కసారి ఉప్పు చూసుకోండి. పర్ఫెక్ట్ సరిపోయిందండి. ఇప్పుడు ఇంత మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా, ఒక 45 మినిట్స్ మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, లేదా బయట అయినా పర్వాలేదు. 45 మినిట్స్ అయితే పెట్టుకోండి. మంచిగా మ్యారినేట్ అయితే బిర్యానీకి అయితే మంచిగా రెడీ అయిపోయింది. చూడండి, ఇలా మంచిగా పక్కన పెట్టేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బిర్యానీకి ముందుగా మనం రైస్ ఉడికించుకుందాం. దానికి ముందుగా స్టీల్ గిన్నె పెట్టుకొని ఇలా వాటర్ పోసుకొని వాటర్ అంతా మంచిగా బాయిల్ అవుతూ ఉండాలి. అప్పుడు మనం ఈ మసాలా దినుసులు వాటర్లో వేసేసుకుందాం. వాటర్ మంచిగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు మనం జీరా వేసుకుందాం. ఈ మసాలా దినుసులన్నీ కూడా వేసేసుకోండి. ఈ మసాలాలంతా ఆ ఫ్లేవర్ అనేది వాటర్లో మంచిగా దిగిపోవాలండి. అప్పుడు వరకు మంచిగా బాయిల్ చేసేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే రైస్ ఉడుకుతుంటుంది కదా, అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది, మనకి కొంచెం తొందరగా ఉడుకుతుంది. ఇది బాస్మతి రైస్ ముందే కడిగి నానబెట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. మీరు బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. రైస్ని మొత్తం పూర్తిగా ఉడికించుకోవద్దు. 70% కుక్ అయినాక వాటర్ని రైస్ని సపరేట్ చేసేసుకుందాం. రైస్ వేసాం కదా, ఒకసారి మంచిగా కలబెట్టుకోండి. సెవెంటీ 70% కుక్ అయిన తర్వాత సపరేట్ చేసేసుకోండి. రైస్ 70% కుక్ అయింది, చూద్దాము. చూడండి, 70% అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్ని సపరేట్ చేద్దాం. మంచిగా పర్ఫెక్ట్గా 70% కుక్ అయింది కదా, ఇప్పుడు మనం బిర్యానీకి పెట్టేసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మ్యారినేట్ చేసాం కదా చికెన్ని 45 మినిట్స్ తీసేసుకున్నాం. రైస్ కూడా మనం బాయిల్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు బిర్యానీకి రైస్ని ఇందులో వేసేసుకున్నాం. ఓకేనా?
ఇలా నీట్గా వేసేసుకోండి. ఇలా మంచిగా నీట్గా ఒక లెవెల్గా అనుకోండి. మనం రైస్ని మంచిగా వేసేసుకున్నాం కదా బౌల్లో. ఇప్పుడు ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి లైట్గా. మీకు హెవీగా కావాలంటే కూడా హెవీగానైనా వేసుకోండి. చాలామందికి ఫ్రైడ్ ఆనియన్స్ అంటే చాలా ఇష్టం. మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం ఫ్రైడ్ ఆనియన్స్. ఇప్పుడు నేను రెస్టారెంట్స్కి ఎక్కడికైనా వెళ్తాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్ ఏంటి ఇంత తక్కువ వేసారు అని అంటాడు. సో నేను అలా నన్ను అనవద్దు కదా, అందుకే వేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఫ్రై చేసుకొని పెట్టుకున్న జీడిపప్పులు పలుకులు కూడా వేస్తున్నాను. చూడండి, వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ ఏమంటారు, ఇవి ఎక్కువనే వేసుకోండి, తింటుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వేస్తున్నాను. నెయ్యి కూడా వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుందండి. అసలు చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేస్తే. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి, నేను ఎక్కువనే వేస్తున్నాను. ఓకేనా? చూడండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ బిర్యానీ మిశ్రమం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. ఇప్పుడే అయిన తర్వాత ఇంకెలా ఉంటుందో. మంచిగా ఉంది కదా చూడడానికి, ఎంత కలర్ఫుల్గా ఉంది అసలు కదా. అని నాకైతే చాలా నచ్చింది ఇలా చేయడం. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇప్పుడే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం, వెళ్దాం రండి. బిర్యానీ చేసుకోవడానికి ముందుగా నేను దోశ ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు బిర్యానీ గిన్నె దీని మీద పెట్టేసుకోండి. మూత కూడా పెట్టేస్తున్నాను. గాలి పోకుండా నేనైతే ఇలా పెద్ద బండరాయి పెట్టుకుంటున్నాను. మీరు కూడా పెట్టుకోండి, ఇంట్లో ఉంటాయి కదా. సో ఇలా అయితే పెట్టుకుంటే గాలి అనేది పోదనమాట, మనకు తొందరగా కుక్ అవుతుంది. సో 5 minutes హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి, 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా వదిలేసేయండి. ఓకేనా? 15 minutes అయిపోయింది కదా ఫ్రెండ్స్, చూద్దాము. పొగలు అయితే మస్తు వస్తున్నాయండి, చాలా జాగ్రత్తగా ఓపెన్ చేద్దాం. సూపర్ అయిందండి. బా, స్మెల్ అయితే ఏకదమ్ ఉంది ఫ్రెండ్స్. చూద్దాం ఇప్పుడు ఎట్లా వచ్చిందో. వావ్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి అసలు. చికెన్ పీస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది చూడండి. ఆ గ్రేవీ అదంతా మంచి, ఆ రైస్ అయితే మనకి పొల్లు పర్ఫెక్ట్ వచ్చింది కదండి. చూడండి, ఇలా ఉండాలండి ఎప్పుడైనా బిర్యానీ. రైస్ ఎప్పుడైనా విరిగిపోకుండా ఇదిగో ఇలా ఉండాలి. పర్ఫెక్ట్ వచ్చేసింది కదండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చింది కదా అసలు. చూడండి, ఇలా ఉండాలి ఎప్పుడైనా బిర్యానీ, ఇట్లానే ఉండాలి. పర్ఫెక్ట్గా వచ్చింది. చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికి ఇష్టమే, ప్రతి ఒక్కరు ఇష్టపడేది. నాకైతే బిర్యానీ అంటే పిచ్చి అండి, పడి చచ్చిపోతా. చూడండి ఫ్రెండ్స్, మంచి ఇలా నిమ్మకాయ పిండుకోండి. చూడండి, పీస్ కూడా ఎంత పర్ఫెక్ట్ అయింది చూడండి అసలు. చూడండి, మస్తు పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా, ఎంత స్మూత్గా ఉందో అండి అసలు పీస్ అయితే. బా, పిస్తా హౌస్లో చేస్తారు కదా మండి, ఆ ఫ్లేవర్ ఉంది అసలు. సూపర్ ఉందండి నిజంగా. సో ఇందులో ఒక జీడిపప్పు పెట్టుకొని, కొంచెం ఆనియన్ కూడా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని
ఫ్లేవర్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. అసలు లెగ్ పీస్ చూసారా, బాగుంది కదా లెగ్ పీస్. చాలా స్మూత్గా ఇప్పుడు వచ్చేసిందండి. పీసెస్ అయితే పర్ఫెక్ట్ ఉడికినాయండి. అసలు ఇట్లా అనగానే ఇట్లా వచ్చేస్తుంది స్మూత్గా, చాలా సాఫ్ట్గా వచ్చేసినాయి. నేను ఎక్కువసేపు కూడా పెట్టలేదు కదా, చూసారు కదా 15 minutes పెట్టాను. మంచిగా ఉడికిందండి. జీడిపప్పు, నెయ్యి ఫ్లేవరు ఇవన్నీ వేసాం కదా మసాలాలు, చాలా టేస్టీగా ఉంది. మా హస్బెండ్ అయితే ఎప్పుడు ఇంట్లో బిర్యానీ చేసుకోను అంటాడు. నేనేమో బిర్యానీ చేయాలంటే చాలా టైం పడుతుంది, నేను చేయను అని చెప్తాను. కానీ ఈరోజు ఎట్లయినా సరే చేయాలి, చేసి పెట్టాలి మా ఆయనకని చేశాను. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. బయట నుంచి తెచ్చుకుంటాం కదా బిర్యానీలు, ఒక్కొక్కసారి మంచిగా ఉంటాయి, ఒక్కొక్కసారి మంచిగా ఉండదు. మేము ఎప్పుడు తెచ్చుకున్నా అప్సెటే అండి, ఎప్పుడు ఆర్డర్ పెట్టుకున్నా కూడా అప్సెటే. ఏదో ఒక డిఫాల్ట్, అయ్యో ఈరోజు మెత్తగా అయిపోయింది, అయ్యో ఈరోజు టేస్ట్ బాగాలేదని. మా వారైతే పెట్టిన వంకలు ఉండవు. సో బిర్యానీ చాలా మంది చాలా రకాలుగా చేస్తారండి, మనకు వచ్చిన స్టైల్లో మనం చేసుకుంటాం కదా. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఎలా చేశానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. రండి ఫ్రెండ్స్, తినండి బిర్యానీ.